ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమర్షిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండోక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్యంతో కూడా 78వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ మాండోక్యోపనిషత్తులో 4 ప్రకరణాలు ఉన్నాయి. అందులో 2వ ప్రకరణమైన వైతథ్య ప్రకరణాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. జగన్మిథ్యాత్వ నిరూపణం. ఈ వైతథ్య ప్రకరణలో 38 కారికలు ఉన్నాయి. మంత్రాలన్నీ ముందు ప్రకరణంలోనే అయిపోయాయి. ఈ కారికలలో 15 కారికలను చాలా లోతుగా అధ్యయనం చేశాం. అంతేకాకుండా 3 క్లాసులలో ఆ 15 కారికలను మళ్ళీ మనము పునశ్చరణ కూడా చేసుకున్నాము. ఈనాడు 16వ కారికను స్పృశించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాము. అందరూ ఏకాగ్రంగా ఉండండి. విషయాలు క్రొత్తవి, లోతుగా ఉంటాయి కాబట్టి ఏకాగ్రత అత్యంత అవసరం. 12వ కారిక కల్పయత్యాత్మనాత్మానమాత్మా దేవః స్వమయేయ స ఏవ బుధ్యతే వేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. ఆత్మనా ఆత్మానం ఆత్మాదేవః స్వమాయయా కల్పయతి. ఈ ప్రపంచాన్ని ఆయనే కల్పిస్తున్నాడు. మాయతో కూడినటువంటి పరబ్రహ్మము, సోపాధిక చైతన్యం. సహయేవ బుధ్యతే, అతడే తెలుసుకుంటున్నాడు. దేనిని? వేదాన్ పదార్థాన్. ఇది అని వేదాంత నిశ్చయ, వేదాంతం యొక్క నిశ్చయము. ఇది 12వ కారిక మనం చూసాం. ఆత్మదేవుడు స్వయం ప్రకాశ ఆత్మ, తురియాత్మ, 4వ పాదము, తన మాయచే తనను తనచే కల్పించుకొనుచున్నాడు. ఆత్మదేవుడు విభిన్నమైన పదార్థాలను బుధ్యతే తెలుసుకొనుచున్నాడు అని వేదాంత నిశ్చయ, ఉపనిషత్తుల నిశ్చయము. 13వ కారిక ఏ విధంగా వికరతి, ఈ విక్షేపం ఏ విధంగా జరుగుతోంది, ఏమిటి ఆ విక్షేపాలు అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా 13వ కారికలో చెప్పారు గౌడపాదులు. వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభుః. ప్రభువు కల్పిస్తున్నాడు. ప్రభువు అనగా సోపాధిక సాక్షి చైతన్యం లేక ఈశ్వరుడు. నిరుపాధిక పరబ్రహ్మము కల్పించదు, అనుభవించదు. సోపాధిక ఈశ్వరుడు, సోపాధిక సాక్షి చైతన్యం, మాయతో కూడిన బ్రహ్మము ఈశ్వరుడు. వికరోతి, వివిధం కరోతి, వేటిని? అపరాన్, లౌకికాన్,
భావాన్ పదార్థములను అంతశ్చిత్తే మనస్సు లోపల ఉండే వాటిని, స్వప్నంలో ఉండే వాటిని, మనసులో ఉండే వాటిని వ్యవస్థితాన్. అంతేకాకుండా శాస్త్రీయాన్ అన్నారు ఆనందగిరి. అంటే శాస్త్రంలో చెప్పిన స్వర్గాదులు, ఆముష్మిక లోకాలు అవన్నీ. నియతాంశ్చ ఈ గ్రహాలు తిరగడాలు, ఈ భూమి ఆకర్షణ శక్తి, ఈ ఇటువంటివన్నీ కూడా నియతముగా జరుగుతున్నవన్నీ. బహిశ్చిత్త అంటే చిత్తానికి బయట ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ను కూడా, వీటన్నిటినీ కూడా కల్పయతే ప్రభువు, ప్రభువు కల్పిస్తున్నాడు. సర్వసమర్థమైనటువంటి ప్రభువు ఆత్మదేవుడు చిత్తమునందు లోపల అవ్యాకృతముగా నిలిచి ఉన్న ఇతర పదార్థములను, లౌకికములైన పదార్థములను అనేకముగా నిర్మించును. ఇదే విధముగా శాస్త్రీయమైనటువంటి స్వర్గాదులను బహిర్ముఖమైన చిత్తము గలదై అదే ఆత్మ నియతములైన మరియు నియతములు కాని పదార్థములను కూడా నిర్మించును. వాటన్నిటిలో మూడు విభాగాలు వస్తాయి. ఆ కల్పించేటటువంటి ఈశ్వరుడు, ఆ జగత్తు, ఈ జీవుడు. దేవ, జీవ, జగత్. దాని మీద డిస్కషన్ ఇప్పుడు. జాగ్రత్త ప్రపంచపి మిథ్యా స్వప్న ప్రపంచవత్ వై దృశ్యత్వాత్ అనిత్యత్వాత్ కార్యత్వాత్. పూర్వపక్షం వాళ్ళు వచ్చారు. అపూర్వం అన్నారు, ప్రయోజనం ఉన్నది ఒక అవస్థలో ఇంకో అవస్థలో లేదన్నారు. ఒక అవస్థలో లోపల, ఒక అవస్థలో బహిహి అన్నారు. ఒక అవస్థలో చిత్తకాలాహ సబ్జెక్టివ్ అన్నారు. ఇంకో అవస్థలో సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ద్వయకాల అన్నారు. స్పష్టత అనేటువంటి జాగ్రత్తలో ఉంది, అస్పష్టత స్వప్నంలో లేదు అంటూ వాదించారు. అవన్నీ వీగిపోయాయి. వాటన్నిటిని గౌడపాదులు, శంకర భగవత్పాదులు త్రోసిపుచ్చారు. కల్పయత్యాత్మనాత్మానమాత్మా దేవః స్వమయయ స ఏవ పుచ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయః. నిరుపాధిక చైతన్యము, సాక్షి చైతన్యము, ఆత్మ, పరమాత్మ ప్రొజెక్టు చేయదు, అనుభవించదు. సోపాధిక ఈశ్వరుడే కల్పయతి. దేవ, జీవ, జగత్ మూడున్నాయి. ఆత్మాదేవ కల్పయతే. జీవుని కల్పిస్తున్నాడా, జగత్తుని కల్పిస్తున్నాడా, రెండిటినీ కల్పిస్తున్నాడా, ఏది ముందు ఏది వెనక అనేటటువంటి టెక్నికల్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే దేవుడు కల్పిస్తున్నాడు అన్నాము, ఆత్మదేవుడు. ఆయన జీవుణ్ణి కల్పిస్తున్నాడా లేక జగత్తుని కల్పిస్తున్నాడా, జీవుడు జగత్తు ఒకేసారి కల్పిస్తున్నాడా లేక వేరువేరుగా ఒకటి ముందు వెనుకలుగా కల్పిస్తున్నాడా? అరే నిజానికి రెండు కల్పనయే. కల్పనలో ముందేమిటి, రెండు వెనకేమిటి, రెండు ఒక్కసారి. అంటే ప్రతిపత్తి క్రమంలో, అంటే నేర్చుకునేటటువంటి విధానంలో, ప్రతిపత్తి అంటే నేర్చుకోవడం, అండర్స్టాండింగ్ అనేటటువంటి ఆర్డర్లో జీవుడు ముందు, జగత్ పిమట అంటూ గౌడపాదుల వారు చెప్పబోతున్నారు. ఎందుకు? జీవుడు లేని జగత్ నిష్ప్రయోజనం. ఊహించండి, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి లేదు, అన్నీ ఉన్నాయి ప్రాణులకు తప్ప. అప్పుడు ఆ ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాగే జగత్తు లేని జీవుడు ఎలా ఉంటాడు? ప్రాణులు ఉన్నాయి, వాటికి ఏవీ లేవు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రోటీ కపడా మకాన్ బిజిలీ బ్యాండ్విడ్త్ ఏవీ లేవు. అప్పుడేడుతాడు, బతకలేడు. కనుక ఇతరేతర సంబంధం, జీవనకు జగత్తునకు ఇతరేతర సంబంధం, నిమిత్త నైమిత్తిక సంబంధం అంటారు భగవత్పాదులు. చూస్తాం, జీవుని కర్మానుసారంగా జగత్తుని ఈశ్వరుడు సృష్టిస్తాడు. కల్పయతే ప్రభు. హూ ఇస్ దట్ ప్రభు? సోపాధిక ఆత్మ, ఈశ్వరుడు సమష్టిలో, వ్యష్టిలో ప్రాజ్ఞుడు. జగత్తు జడము కాబట్టి జగత్తు తనకు తనే కర్మలు చేసేసి, తనే వాసనలను సంపాదించేసి, తనే లోకాలకి కారణం కాలేదు. ఎందుకు? జగత్తులో చేతనాంశము వ్యక్తం అవడానికి కావలసినటువంటి మీడియం లేదు కాబట్టి, చైతన్యము చేతన అవడానికి వీలుగా లేదు కాబట్టి. కాబట్టి జీవుడు మట్టుకు చేతనుడు, అతనికి
కారకములు, కర్మలు, ఫలములు, వాసనలు, స్మృతి, జన్మ, లోకాలు. ఇది వరస. ఈ విధంగా డిస్క్రైబ్ చేసుకొస్తారు. కారకములు, వేరియస్ యాక్సెసరీ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ ద యాక్షన్. కర్మలు, ఫలాలు, వాసనలు, స్మృతి, జన్మ, లోక. ఇందులో చేసేవాడు ఎక్కడికి వెళ్ళాడు? మరి వాడినే కదా ముందు పుట్టించారు. అంటే కర్త, కర్త తరువాత కారకములు, కర్మలు, ఫలములు, వాసనలు, స్మృతి, జన్మ, లోకాలు. రాసుకోండి. దిస్ ఇస్ ది క్రమం. మళ్ళీ క్వశ్చన్ అప్పుడు అడుగుతాం ఇది. జీవుని కర్మయే జీవ ఉత్పత్తికి కారణము. అతని కొరకే జగదుత్పత్తిని ఈశ్వరుడు కల్పిస్తాడు. ఇది సారాంశం. చెప్పబోయే మంత్రం యొక్క సారాంశం ఏమిటి? జగత్తు జడము, జీవుడు చేతనుడు. జగత్తుతో తనకు తానుగా ఇది దేనికి కారణం కాలేదు. జగత్తు కార్యము, జీవుడు చేతనుడు. చేత ఈయన కర్త, కారకము, కర్మలు, ఫలములు, వాసనలు, స్మృతి, జన్మ, లోకాలు అనేటటువంటి అనుభవము ఇక్కడ మనకు కనబడుతుంది. జీవుని కర్మయే జీవోత్పత్తికి కారణము. ఇది మన మన ఆర్ష సాంప్రదాయము కర్మ సిద్ధాంతం మీద ఆధారపడియే ఉంది. అతని కొరకే, జీవుని కొరకే జగత్తు ఉత్పత్తి అయినది. కాబట్టి ముందు జీవుడు కల్పించబడ్డాడు, అతని కొరకు జగత్తు కల్పించబడింది. అది ముందు అమ్మగారు పిల్లవాడిని కన్నారు, ఆ పిల్లవాడి కొరకు పాల డబ్బాను కొన్నారు అన్నట్టుగా. 16వ కారిక ఈనాటి నుంచి మళ్ళీ అధ్యయనం మళ్ళీ కొనసాగుతుంది. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యాన్నాధ్యాత్మికాంశ్చైవ యథా విద్యః తథా స్మృతిః. మళ్ళీ చెబుతానండి. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశ్చైవ యథా విద్యః తథా స్మృతిః. యథా విద్యః తథా స్మృతిః. ముందుగా జీవుని కల్పించును. ఎవరు కల్పిస్తారు? ముందు చెప్పుకున్నాగా, సోపాధిక ఆత్మ, సోపాధిక సాక్షి చైతన్యం ముందుగా జీవుణ్ణి కల్పిస్తుంది. తరువాత వేరువేరు ప్రకారములు గల పదార్థాలను, బయట ఉండేవాటిని, లోపల ఉండేవాటిని కూడా కల్పించును. జీవుడు ఎట్టి విజ్ఞానము గలవాడో వాని స్మృతి కూడా అట్టిదే అగును. As per the knowledge will be the memory of the jiva. The memory of the jiva prompts him for further action. ఇదే సంక్షిప్త భావం. ఇక భాష్యంలోకి వస్తుంది. జీవం హేతు ఫలాత్మకం అన్నారు ఆయన. అహం కరోమి మమ సుఖ దుఃఖే ఇత్యేవం లక్షణం. జీవం జీవుని, హేతుఫలాత్మకం హేతుఫల రూపమైనటువంటి జీవుని. హేతుఫల రూపమైన జీవుడు రెండుంటాడు. వాడికి రెండు ఆస్పెక్ట్స్, ఒకటి కర్త, ఒకటి భోక్త. అహంకరోమి అనేవాడు కర్త, మమ సుఖ దుఃఖ ఇత్యేవం భోక్త. రెండు లక్షణాలు. అహంకరోమి నేను చేయుచున్నాను, కర్త జీవ, మమ సుఖ దుఃఖే నేను ఈ సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాను. భోక్త జీవ అనే టూ ఫ్యాసెట్స్ ఆఫ్ ద సేమ్ జీవ. ఇత్యేవం ఈ విధమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. ఎవడు? జీవుడు. అటువంటి జీవం జీవుని, హేతుఫలాత్మకమైన జీవుని. హేతుకర్త, ఫలము భోక్త, హేతుఫలాత్మకం. అనేవం లక్షణే ఏవ శుద్ధే ఆత్మని. ఈ లక్షణాలు లేనటువంటి శుద్ధ ఆత్మయందు ఈ కల్పన. అధిష్టానం ఎవరు? శుద్ధ చైతన్యం. మరి కల్పించేది ఎవరు? సోపాధిక చైతన్యం. అధిష్టానము శుద్ధ చైతన్యం, కల్పించేది మాయతో కూడినటువంటి ఆత్మ, సోపాధిక చైతన్యం లేక ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు. ఎలా కల్పిస్తాడు? రజ్జౌ ఇవ సర్పం. సర్పమును రజ్జువునందు కల్పించినట్లుగా కల్పయతే. పూర్వం అంటే ముందు జీవుని కల్పించాడు.
ఎలా కల్పించాడు? హేతుఫలాత్మకమైన జీవుని కర్తగాను భోక్తగాను కనపడుతున్నటువంటి లక్షణాలున్న జీవుని శుద్ధ ఆత్మయందు కల్పించాడు. ఎవరు కల్పించారు? మాయతో కూడిన పరబ్రహ్మము, సోపాధిక ఆత్మ. ఎలాగా? త్రాటియందు ఈ సర్పం ఇవ, అంటే సర్పమును వలే కల్పయతే, ఎప్పుడు పూర్వం మొదటిగా. తతః అటు తరువాత తాదర్థ్యేన ఆ జీవుని కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ దట్ జీవ, క్రియా కారక ఫల భేదేన, క్రియలు కారకాలు ఫలాలు భేదాలు, భేదాలంటే నానాత్వం, ప్రాణాదీన్ నానా విధాన్ భావాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంచయేవ కల్పయతే. సులభంగా అర్థం కాదు, చూడాలి. జీవం అంటే జీవుని. ఎవడు ఈ జీవుడు? ఎవడు ఈ జీవుడు? జీవం హేతుఫలాత్మకం. ఆత్మకం అంటే రూపము గల, రూపం. పుత్రాత్మకం దుఃఖాత్మకం, దుఃఖరూపం. సుఖాత్మకం సుఖరూపం. ఆనందాత్మకం పుత్రాత్మకం. హేతుఫలాత్మకం, హేతుఫల రూపములలో కనపడుతున్నటువంటి జీవుణ్ణి సృష్టించాడనకూడదు, కల్పయతే, కల్పించాడు. పుట్టించాడు, సృష్టించాడు అలా ఏం ఉండదు. అవన్నీ వికరోతి, కల్పయిస్తుంది. విక్షేపం చేశాడు, ప్రొజెక్ట్ చేశాడు. జీవుడెవడు? హేతుఫల రూపం. హేతుఫల ఆత్మకం అంటే హేతుఫల రూపం. జీవునిలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, రెండు కోణాలు. ఒకడు కర్త, ఇంకొకడు భోక్త. వీనిలో కర్త కారణమా, కర్త నుంచి కార్యం వచ్చినదా, అంటే భోక్త అయ్యాడా, భోక్త నుంచి కర్త అయ్యాడా? ఆలోచించండి. కర్తాజీవుడు అవడం వలన భోక్తాజీవుడు అయ్యాడా, భోక్తాజీవుడు అవడం వలన కర్తాజీవుడు అయ్యాడా? ఒకసారి ఆలోచిస్తే, నేను ఏదైనా పని చేస్తే ఫలితం వస్తే దాన్ని అనుభవిస్తాను, కాబట్టి కర్తాజీవుని వలన భోక్తాజీవుడు అయ్యాడు అని చెప్పవచ్చు. కానీ నిజానికి భోక్తాజీవుడు అవడం వలన కూడా, అంటే ఆయన అనుభవించడం వలన కూడా మళ్ళీ కర్మను కొత్తది చేస్తాడు. అంటే నిన్న కాఫీ తాగాడు కర్త, ఆయనకేమో మంచిగా చక్కగా, ఆయనకేమో ఒక విధమైనటువంటి ఉత్తేజం వచ్చింది, భోక్త అయ్యాడు. కాబట్టి అది మనసులో పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున ఆ భోక్తృత్వాన్ని ఉపయోగించుకుని కర్త అయ్యాడు. అంటే దీంట్లో ఏది హేతువు, ఏది ఫలము? హేతు ఫల రూపం కదా ఆయన చెప్పారు. హేతు ఫలాత్మకం, హేతు ఫల రూపమైనటువంటి జీవునిలో కర్త కార్యము, కర్తాభోక్తలు రెండు ఇంటర్ డిపెండెంట్, నిమిత్త నైమిత్తికములు, ఇతరేతర హేతువులు, ఒకదానికి ఒకటి కారణము, ఒకదానికి ఒకటి ఎఫెక్ట్. వన్ ఈజ్ ద కాజ్, ద అదర్ ఈజ్ ద ఎఫెక్ట్ at one point. The one which is the effect now becomes the cause to produce the new effect. Karta jiva, bhokta jiva. జీవ ఇస్ ఈక్వల్ టు హేతుఫలాత్మకం, హేతుఫల రూపం. కర్తృభోక్తృ రూపం. హేతు అంటే కర్తృ, ఫల అంటే భోక్తు. కర్తృభోక్తృ రూపం. కర్త జీవ అంటే ఆయన రాస్తున్నారు, దాన్ని విడదీసేశారు, దానికి ఉత్పత్తి ఇచ్చారు. అహం కరోమి ఇతి అంటే కర్త జీవ, రోల్ నెంబర్ 1, ఫ్యాసెట్ నెంబర్ 1, ఆస్పెక్ట్ నెంబర్ 1. కర్తా జీవ అహం కరోమి ఇది. మమ సుఖే దుఃఖే, నాకు సుఖ దుఃఖములు అనుభవం అవుతున్నాయి. భోక్తా జీవ, రోల్ నెంబర్ 2. జీవ, జీవం, జీవుని, హేతుఫల రూపమైన జీవుని. హేతు అంటే కర్తా జీవ, ఫల అంటే భోక్తా జీవ. అవి ఇన్వర్స్ అవుతూ ఉంటాయి. కర్తా జీవ అంటే అహంకరోమీతి కర్త. మమ సుఖే దుఃఖే, నాకు సుఖ దుఃఖములు కలుగుతున్నాయి, అనుభవం అవుతున్నాయి అనేవాడు భోక్తా జీవుడు. సుఖే దుఃఖే అంటే సప్తమి విభక్తి. దుఃఖే, దుఃఖమునందు సుఖమునందు చెప్పకూడదు. సుఖే దుఃఖే అనేది ద్వంద్వ సమాసం. సుఖ దుఃఖములు, సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయ జయౌ, అక్కడ కూడా ద్వంద్వ సమాసమే, సప్తమి కాదు. వైల్ హీ డస్ ద యాక్షన్, హీ ఈస్ కాల్డ్ ది కర్త. వైల్ హీ క్లెయిమ్స్ ద ఫ్రూట్, హీ ఈస్ కాల్డ్ ద భోక్త.
When I do the action, I am the karta. When I claim the fruit or enjoy the fruit, I become the bhokta. And that bhoktrutvam will lead to further kartrutvam. So, కార్యకారణ భావము ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెన్స్ ఉన్నాయి. భాష్యంలోకి పోతే అహంకరోమి మమ సుఖ దుఃఖే ఇత్యేవం లక్షణం హేతుఫలాత్మకం జీవం కల్పయతి. ఆ జీవుడెవడు? అహం కరోమి, ఐఎమ్ ది కర్త, మమ సుఖ దుఃఖే, నాకు సుఖ దుఃఖములున్నవి, ఇత్యేవం, ఈ విధమైనటువంటి లక్షణములు కలిగినటువంటి. దీనికి కాంట్రరీగా అనేవం లక్షణే ఏవ శుద్ధాత్మని, ఆత్మని, ఆత్మయందు, ముందు శ్లోకంలో కూడా చూడండి, ఆత్మని, ఆత్మానం, ఆత్మాదేవ అని చెప్పుకున్న ఆత్మయందు కల్పించే అధిష్టానం ఏమిటి? శుద్ధాత్మ. ఆ శుద్ధాత్మయందు అనేవం లక్షణే, అంటే ఈ కర్తాభోక్త అనే లక్షణాలు లేనటువంటివి శుద్ధాత్మయందు. ఏవం లక్షణ అంటే ఇలాంటి లక్షణాలు కలిగినవాడు. అనేవం లక్షణ అంటే నెగటివ్, అంటే ఏవం లక్షణములు లేనటువంటి వాడు. ఈ విధమైన కర్తాభోక్త లక్షణాలు లేని శుద్ధ ఆత్మయందు ఎలా కల్పించబడింది? రజ్జౌ ఇవ సర్పం అన్నారు. త్రాటియందు కల్పిత సర్పము వలె. త్రాటియందు కల్పిత సర్పం ఉందేమిటి? ఉందా? లేదు కదా. కల్పిత సర్పము లక్షణాలు కల్పిత సర్పానికే పరిమితం. త్రాడుల్లో ఆ బుసకొట్టడాలు అవేవి లేవు కదా. అంటే ఎక్కడైతే త్రాటియందు కల్పించబడిన సర్పమునకు యొక్క లక్షణాలు త్రాటియందు లేవో, శుద్ధాత్మని యందు శుద్ధాత్మని కల్పించబడినటువంటి జీవుని యొక్క కర్తాభోక్త లక్షణాలు, అంటే సర్ప లక్షణాలు లాంటివి త్రాడందు లేనట్టే ఈ శుద్ధాత్మయందు జీవుని యొక్క కర్తాభోక్త లక్షణాలు లేవు. ఓకే. రజ్జౌ ఇవ సర్పం కల్పయతే, రజ్జువునందు కల్పిత సర్పము వలె పూర్వం ముందు జీవుడు కల్పించబడను, జీవుని కల్పించను, లేక జీవుడు కల్పించబడను. కల్పయతే అని ఉంది కదా, కల్పించబడను. ఇక్కడ రజ్జు అనే శబ్దము ఉకారాంత స్త్రీలింగ శబ్దం. ఉకారాంత స్త్రీలింగ శబ్దానికి రెండు సప్తమి విభక్తి రూపాలు ఉన్నాయి. రజ్వాం అని రాయవచ్చు, రజ్జౌ అని రాయవచ్చు. రెండు రజ్జువునందు, త్రాటియందు అనే అర్థాన్నే ఇస్తాయి. అందు అనేటంటే అధికరణ సప్తమి అంటాం, అంటే లొకేటివ్ కేస్, లొకేటివ్ సప్తమి. రజ్వాం రజ్జువునందు, లేక రజ్జువునందు. ఇక్కడ రజ్జౌ అని వాడారు భగవత్పాదులు. రెండు కూడా దీని యొక్క సప్తమి రూపాలే. ఓకే. రజ్జౌ ఇవ సర్పం కల్పయతే, రజ్జువునందు కల్పిత సర్పము వలె ముందు జీవుడు కల్పించబడెను. రజ్జు సర్పభ్రాంతి అనే విషయాన్ని చెప్పకుండా ఆచార్యులు వేదాంతాన్ని బోధించరు. ఇంకా చెప్పాలంటే ఆయన గారికి నిద్ర పట్టదు. రజ్జు సర్పభ్రాంతి చెప్పే వేదాంతం బోధిస్తారు. సర్పానికి అధిష్టానం ఏమిటి? భ్రాంతి సర్పానికి ఏమిటండి అధిష్టానం? భ్రాంతి సర్పానికి అధిష్టానము త్రాడు. భ్రాంతి జీవునికి అధిష్టానము విశుద్ధాత్మ. ఏదైతే కర్తభోక్త కాదో అదే అధిష్టానము. జీవకల్పనకు అధిష్టానం ఎవరు? సర్పానికి అధిష్టానం ఏమిటి? రజ్జువు. జీవకల్పనకి అధిష్టానము విశుద్ధాత్మ. కల్పించేటప్పుడు సోపాధిక ఆత్మ, ప్రాజ్ఞ ఈశ్వర. అధిష్టానము విశుద్ధాత్మ. అంటే అధిష్టానమైనటువంటి విశుద్ధాత్మ తన యొక్క మాయచే, స్వమాయచే చేరితే, ఆ మాయ వలన సోపాధిక ఆత్మ అవుతే, అది కల్పించినప్పుడు జీవుడు వస్తాడు. అయితే అధిష్టానం ఒకటి, స్వపాధిక ఆత్మ ఒకటి, జీవుడు ఒకటి, మూడున్నాయా? ఎలా ఉంటాయి? జీవుడు కల్పన, అంచేత ఆయన వేరుగా లేడు. అది ఓన్లీ వివర్తం, నందలక షాడో, రిఫ్లెక్షన్. అలాగే సోపాధిక ఆత్మ, నిరుపాధిక ఆత్మ రెండు ఉంటాయా? తన మాయే ప్రకటమైనప్పుడు సోపాధిక ఆత్మ, ప్రకటం కాకుండా ఉంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మము లేక విశుద్ధాత్మ. నౌ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్, for entire Srishti, starting with the Jiva, the Adhisthana is Nirguna Parabrahmamu, Visuddhatma. దేని ఏందైతే కర్త భోక్త అనేవి లేవో
అది ఏ అధిష్టానం. మరి ఎవరు కల్పిస్తారు? విశుద్ధాత్మ కల్పించదు. ఎందుకంటే ఆయన కల్పించేటటువంటి మాయ తనలో ఇంకా లేదు. ఎప్పుడైతే ఆ మాయ కలిసిందో సోపాధిక ఆత్మ అవుతే, అంటే వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమష్టిగా ఈశ్వరుడు అవుతే అది కల్పిస్తుంది. ఎవరిని కల్పిస్తుంది? జీవం కల్పయ్యతే, జీవుడిని కల్పిస్తుంది. ఎలాంటి వాడు ఆ జీవుడు? వాడికి హేతుఫల రూపం, వాడు హేతుఫలాత్మకం. హేతుఫలాత్మకం అంటే కర్తాభోక్త అనేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవుణ్ణి కల్పిస్తుంది. ఈ లక్షణాలు లేనటువంటి శుద్ధ ఆత్మని, అనేవం లక్షణే ఏవ శుద్ధే ఆత్మని రజ్జౌ ఇవ త్రాటియందు సర్పము వలె కల్పయతే, కల్పించును. ఎప్పుడు? పూర్వం, ముందుగా జీవుని కల్పించును. ఎందుకంటే రెండు ఒకసారి వస్తాయని చెప్పారు. మళ్ళీ ఈయన ముందుగా, దిస్ ఈజ్ ఫర్ ద ప్రతిపత్తి క్రమ. దట్ మీన్స్ టు అండర్స్టాండ్, ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, జస్ట్ ప్రీసపోజ్ దట్ జీవ ఈజ్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద విక్షేప హ్యాస్ హ్యాపెండ్. సృష్టించబడ్డాడని చెప్పకూడదు. కర్తాభోక్త లక్షణములు కలిగి లేనటువంటి విశుద్ధాత్మ అధిష్టానం కిం? ఈ జీవకల్పనకు ఏది అధిష్టానం? రజ్జువు కల్పిత సర్పానికి వలె జీవకల్పనకు అధిష్టానము ఈ విశుద్ధ ఆత్మ. ఎవ్రీ ప్రొజెక్షన్ నీడ్స్ ఎ సబ్స్ట్రాటం. స్క్రీన్ ఉంది, సినిమాకి వెళ్ళారు, సినిమా చూస్తున్నారు, అది కనబడాలంటే వెనకాల ఒక అధిష్టానం ఉండాలి, ఓ సబ్స్ట్రాటం. జీవా టు బి ప్రొజెక్టెడ్, ద విశుద్ధాత్మ ఈజ్ ద స్క్రీన్ ఆర్ ద సబ్స్ట్రాటం. రజ్జో ఇవ సర్పం కల్పయతే, లైక్ ఏ స్నేక్ ప్రొజెక్టెడ్ ఆన్ ఏ రోప్. ఆన్ ఏ రోప్ అంటే లొకేటివ్ సప్తమి, అధికరణ సప్తమి అంటారు. శుద్ధే ఆత్మని రజ్జౌ కల్పయతే పూర్వం. ఎందుకు శుద్ధే ఆత్మని? అధిష్టానం మారదు. ఈ సినిమాలో ఏ విధమైనటువంటి సీన్ వచ్చినా కూడా స్క్రీన్ ఏం మారడం లేదు. అదేవిధంగా అధిష్టానం మారదు. పూర్వం, ముందుగా జీవుణ్ణి సృష్టించాడు. నవ్ జీవ హ్యాజ్ అరైవ్డ్. ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ జీవ వి అండర్స్టూడ్ హౌ హీ హ్యాజ్ అరైవ్డ్. అంటే ఎలా వికల్పం చెందాడో జీవుడు. కర్తభోక్త లక్షణాలున్నటువంటి హేతుఫలాత్మక రూపమైనటువంటి జీవుడు విశుద్ధాత్మ అనేటటువంటి అధిష్టానమునందు సోపాధిక ఆత్మచేత, అంటే ఈశ్వరుని చేత కల్పించబడ్డాడు. జీవుడు రాగానే హీ రిక్వైర్స్ ఎ హ్యూజ్ పారాఫెర్నాలియా. వాడికి అన్నీ వాడికి కావాల్సింది. ఇల్లు కావాలి, వాకలి కావాలి, డైనింగ్ టేబుల్ కావాలి, డైనింగ్ చైర్స్ కావాలి, ఫుడ్ తినడానికి మెటీరియల్స్ కావాలి, గ్యాస్ స్టవ్ కావాలి, ప్లంబింగ్ మెటీరియల్స్ కావాలి, ఎలక్ట్రిఫికేషన్ కావాలి, రోడ్లు కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఎయిర్పోర్ట్లు కావాలి. ఇక లిస్టు మీ ఇష్టమే. ఆ జీవుడు వచ్చిన తర్వాత వాడికి అన్నీ కావాలి. అవన్నీ కూడా వచ్చాయి. ఎవడి కోసం వచ్చాయి? అగో ఆ జీవుడు కోసం. ఎవడా జీవుడు? హేతుఫల రూపం, కర్తాభోక్త జీవుడు. వాడు నిజమైన వాడా? కల్పన. ఎక్కడి నుంచి? విశుద్ధ చైతన్యమునందు. ఎవరు కల్పించారు? సోపాధిక చైతన్యం. తత అంటే అటు పిమ్మట, అంతటా జీవుడు వచ్చిన తరువాత తాదర్థ్యేన అన్నారు భగవత్పాదులు. తాదర్థ్యేన అంటే అర్థం అంటే ప్రయోజనము. తాదర్థ్యేన ఆ జీవుని యొక్క ప్రయోజనమునకై, ఫర్ ద సేక్ ఆఫ్ జీవా, ఈ జీవుని కోసం జగత్తు వచ్చింది అని చెప్పబోతారు. జగత్తు కల్పించబడినది. ఈ జగత్తులో ఏమిటేమిటి ఉంటాయండి? 3 విభాగాలు ఉంటాయి. ఈ కల్పన జీవుని కొరకు జగత్తు కల్పించబడుతున్నదంటే అక్కడ ఆచార్యులు ఎప్పుడూ 3 విభాగాలుగా దాన్ని బోధిస్తారు. ఏమిటి ఆ 3 విభాగాలు? క్రియా, కారక, ఫల భేదములు. భేదములు అంటే డివిజన్స్. ఎన్ని? క్రియలు, కారకములు, ఫలములు. క్రియాకారక ఫలభేద రూపములో నున్నటువంటి జగత్తు కల్పించబడింది. ఎప్పుడు? తతః అటు పిమ్మట. ఎవరి కొరకు? తాదత్యేన జీవుని ప్రయోజనం కోసం. ఓకే, వాట్ ఈస్ దట్ జగత్? వాట్ ఈస్ దట్ జగత్? నానావిధాన్ భావాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంచ ఏవ కల్పయతే. అంటే నానా విధములైనటువంటి, అన్నీ కాదు, మీ లిస్టులో రాసుకోవడం మీ ఓపికే. భావాన్ అంటే పదార్థాన్, కొన్ని బాహ్యములు,
కొన్ని ఆధ్యాత్మికములు. బయటనున్న ఆబ్జెక్ట్స్, లోననున్నటువంటి భావోద్వేగాలు, ఉద్రేగాలు. భావోద్వేగం అంటే ఇమోషన్స్. అంటే మ్యాక్రో లెవెల్లో, అంటే సమష్టిలో ప్రాణాదీన్ అన్నారు గురుగారు. ప్రాణాదీన్ అంటే ప్రాణము సూక్ష్మాంశము. అన్ని సూక్ష్మాంశములు ప్రాణము మొదలుకొని, ఆదీన్ అంటే మొదలైన, అంటే మొదలుకొని అన్ని సూక్ష్మాంశములు నానావిధాన్ భావాన్ సూక్ష్మాన్, అంటే భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి శిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం. చదువుకున్నాం కదా. నానా విధములైనటువంటి భావములు ప్రాణాదీన్ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము బయట ఉన్నటువంటి అనేక రకములు. స్తంభము అంటే పిల్లర్ కాదు, అది స్తంభము. స్తంభము అంటే గడ్డిపోచ, గడ్డి పురుగు. అంటే బ్రహ్మ దగ్గర నుంచి గడ్డిపోచ వరకు ఉన్నటువంటి అన్ని సూక్ష్మ స్థూల అంశాలన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అండ్ థింగ్స్. భావాన్ పదార్థాన్, ఆబ్జెక్ట్స్, విషయాన్. వ్యష్టి దగ్గరకు వస్తే ప్రాణం అంటే ఏమిటి? వ్యష్టి యొక్క ప్రాణం అంటే సూక్ష్మ శరీరాన్ని కల్పిస్తాడు. సమష్టిలో హిరణ్య గర్భం మొదలుకొని సకల సూక్ష్మాంశాలు. ఇక్కడ వ్యష్టిలో స్థూలజీవుడు సృష్టించబడ్డాడు. వాడికి సూక్ష్మ శరీరం ఇవ్వాలి. ఇస్తేనే వాడు ఇంద్రియాలతో ఆలోచించి పనులు చేయగలుగుతాడు. అంచేత సూక్ష్మ శరీరం కూడా వాడికి ఏర్పడింది. బాహ్యాన్ అంటే ఆబ్జెక్ట్స్ అని, ఆధ్యాత్మికాన్ అంటే ఆబ్జెక్ట్స్ వలన కలిగినటువంటి రాగద్వేషాలు. చూడండి, ప్రపంచంలో ఆబ్జెక్ట్సే ఉంటాయి, రాగద్వేషాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, బాగుంది బాగులేదు అని ఉన్నది, నచ్చింది నచ్చదు నచ్చలేదు అనేటటువంటిది ఆధ్యాత్మిక మనసులో ఉంటుంది. వస్తువు ఒకటే ఉంటుంది, ఒకరికి బాగా నచ్చుతుంది, ఇంకొకరికి ఏమీ నచ్చదు. అంటే నచ్చడం నచ్చకపోవడం, ఈ రాగం ద్వేషం, కావాలి వద్దు, బాగుంది బాగులేదు అనేటటువంటిది లోపల ఉంది, వస్తువు బయట ఉంది. బాహ్యాన్ ఆధ్యాత్మికాంచ ఏవా. జీవుడు బాహ్య వస్తువులతో సంబంధపడి తన లోపల అనేక విధములైనటువంటి మనో అనుభవాలను పొందుతాడు. అవే బాహ్యాన్ ఆధ్యాత్మికాన్. విషయము బయట ఉంది, ఇంద్రియము వీడి దగ్గర ఉంది. ఇంద్రియ విషయ సంయోగము వలన రాగద్వేషాలు జనిస్తాయి. ఎక్కడ జనిస్తాయి? మనసులో జన్మిస్తాయి. ఆ మనసులో పుట్టినటువంటి రాగద్వేషాల వలన ప్రవృత్తి నివృత్తులు కలుగుతాయి. రాగం ఉంటే ప్రవృత్తి దాని పక్కకు వెళ్తాడు, ద్వేషం ఉంటే దానికి దూరంగా పారిపోతాడు. రాగద్వేషములను జనింపజేసి వాటి నుంచి కర్మలను ప్రేరేపింపజేస్తాయి. దస్ ఈచ్ వన్ ఈస్ ద కాజ్ ఫర్ ది అదర్. వాట్ ఆర్ దోస్ టూ? బాహ్యాన్, ఆధ్యాత్మికాన్. External world causes the internal emotions. Internal emotions make you react with the external world. అంటే బాహ్యమైనటువంటి వస్తువులు మనసునందు మనకు అనుభవాన్ని కలిగించి అక్కడేమో రాగద్వేషాలను ఉదయింపజేసి ఆ ఎమోషన్స్ వల్ల మళ్ళీ ఎక్స్టర్నల్ వరల్డ్తో కావాలి అని ప్రవృత్తిలోని, అక్కర్లేదని నివృత్తిలోని ఉంటాడు. అంటే వన్ కాజెస్ ది అదర్. ఇక్కడ కూడా ఇతరేతర సంబంధమే, నిమిత్త నైమిత్తిక సంబంధమే. ఎలాగైతే కర్తాభోక్తకు ఇతరేతర సంబంధం ఉన్నదో, బాహ్యాన్ ఆధ్యాత్మికానికి కూడా ఇతరేతర, నిమిత్త అంటే కారణము, నైమిత్తికం అంటే దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్, నిమిత్త నైమిత్తిక సంబంధం కూడా ఉంటుంది. ఇంటర్నల్ ఎమోషన్స్ కాజ్ ద నెక్స్ట్ ఎక్స్టర్నల్ వరల్డ్. నిమిత్త నైమిత్తిక భావ అన్నారు. సమష్టిలో ఇది వ్యష్టి దగ్గరికి వచ్చేసరికి సమష్టిలో ఏంటవుతుంది? గత సృష్టి ఉన్నది. ఆ సృష్టి యొక్క జ్ఞాపకము వలన, లోపల ఉన్నటువంటి ఆ కోడెడ్ ఫామ్ వలన ఇప్పటి సృష్టి వలన, దీని వాసనల వలన, ఈశ్వరుని వందున్న కోడెడ్ ఫామ్ బీజరూపము వలన రాబోయే సృష్టి నిత్య నైమిత్తిక భావంతో ఎప్పుడూ ఉంటాయి. దిస్ గోస్ ఆన్ అండ్ ఆన్. Don't ask me
వెన్ ఇస్ ద బిగినింగ్? మొట్టమొదట ఏది నిమిత్తము? దేని వలన, ఏ నిమిత్తం వలన నైమిత్తికం ఏర్పడింది? మొట్టమొదట ఏదిగా? మొట్టమొదట సృష్టికి ముందు ఏ నిమిత్తము లేదు కదా, ఈశ్వరుని ఎందుకు కోడ్ లేదు కదా. అలాంటి ప్రశ్న వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే, దిస్ ఇస్ నాట్ ఎ లైనియర్ థింగ్. టైమ్ ఈజ్ నెవర్ లైనియర్, దిస్ ఇస్ సైక్లికల్. ఇలా చక్రంగా ఉంది. ఈ వర్తులంగా చూస్తే దీనికి ఆది అంతము ఉంటుందా? ఉండదు. ఎలా తెలిసింది? ఆ విధమైన ప్రశ్న వేయకూడదు అనేటటువంటిది. అది సైక్లికల్. నరూపమస్యేహ తదోపలభ్యతే, నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ జగత్తుకు, ఈ సృష్టికి నచో ఆదిర్ నచ అంతః. న రూపమస్యేహ తదోపలభ్యతే, నాంతో న చాదిర్ న చ సంప్రతిష్ట. అశ్వత్థమేనం సువిరూఢమూలం, అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అంటూ నేర్చుకున్నాం భగవద్గీతలో. అంటే సృష్టికి పూర్వం సృష్టి, ఈ సృష్టి రాబోయే సృష్టికి, పూర్వం సృష్టికి ఏది కారణం? దానికన్నా పూర్వం ఎప్పుడండి? నో బిగినింగ్. నాది నా అంతం. షుడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్ విచ్ ఈస్ ద ఫస్ట్ వన్. నిమిత్తం ఏమీ లేదు కదా, అప్పుడు ఎలాగానే ప్రశ్న. అనవద్యతన దోషం అంటారు దాన్ని. అది ఉండదు. ఇన్ఫైనట్ రిగ్రెస్ అనేటటువంటి దాన్ని సైక్లికల్గా ఊహించాలి. ఇక్కడ వరకు ఏమిటండి అర్థమైంది? సమరైజ్ చేస్తున్నాను చూడండి. ఏమిటి సమరైజ్ చేస్తున్నాను? ఇప్పటి వరకు చెప్పిన భాష్యాన్ని సమరైజ్ చేస్తున్నాను. ఒక 3-4 స్లైడ్లో వివరించుకున్నాం. ఆ 3-4 స్లైడ్ల తాలూకా సమ్మరీ ఏమిటి? జీవం, జీవుని హేతుఫలాత్మకం. హేతు అంటే కర్త, ఫలం అంటే భోక్త. హేతు ఫల రూపమైనటువంటి జీవుని. కర్త ఎవడు? అహంకరోమి, నేను చేస్తున్నాను. భోక్త ఎవడు? మమ సుఖ దుఃఖే, నాకు సుఖ దుఃఖాలు అనుభవం అవుతున్నాయి. భోక్త ఇత్యేవం, ఈ విధమైన లక్షణములు కలిగిన జీవం, జీవుని కల్పయతే, కల్పిస్తున్నాడు. హేతుఫలాత్మకమైన జీవుణ్ణి, కర్తాభోక్త అనే జీవుణ్ణి కల్పిస్తున్నాడు. అనేవం లక్షణే ఏవం ఏవ, ఇటువంటి లక్షణాలు లేనటువంటి శుద్ధే ఆత్మని ఏవ, విశుద్ధాత్మయందే, కర్తాభోక్త కానటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమునందే. రజ్జౌ ఇవ సర్పం, రజ్జౌ త్రాటి యందు సర్పం ఇవ, సర్పమును వలె కల్పయతే, కల్పిస్తున్నాడు. ఎప్పుడు? మొట్టమొదట గుండా. తతః, ఒక్కసారి జీవుడు పుట్టాక, తాదర్థ్యేన, అతని ప్రయోజనం కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ ద జీవ, క్రియ కారక ఫల భేదేన, కొన్ని క్రియలు, కొన్ని కారకాలు, ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని ఫలాలు. ఈ క్రియల వలన, కారకాల వలన క్రియలు చేస్తాడు. కర్త ఉన్నాడు, కర్తకి కారకాలు ఉన్నాయి, కారకాలు ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడుకొని క్రియలు చేస్తాడు. క్రియలు చేస్తే ఫలాలు వస్తాయి. ఈ ఫలాలు ఒకటి కాదు, రకరకాలుగా ఉంటాయి. అలాంటివి ప్రాణాదీన్, సమష్టిలో హిరణ్యగర్భ బ్రహ్మ, వ్యష్టిలో సూక్ష్మ శరీరము, నానావిధాన్ భావాన్, రకరకములైనటువంటి పదార్థములను, బాహ్యాన్, బయటున్న ఆబ్జెక్ట్స్, ఆధ్యాత్మికాన్, అవి ఏర్పరిచినటువంటి అనుభవముల యొక్క మనసులోనున్న ఇమోషన్స్, ఆధ్యాత్మికాన్, ఇతరేతర సంబంధాన్, ఒకదానితో సంబంధపడి నైమిత్తిక నిమిత్త నైమిత్తికాంచయేవ కల్పయతే, కల్పిస్తున్నాడు. అయిందండి, పోనాడు, కల్పించాడేదో. మొత్తం మీద జీవుడు పుట్టాడు, జీవుడు కోసమని ఇవన్నీ ఒకటి ఒకటి వచ్చాయి. మిగతావన్నీ విశేషాలు. ఓకే. తత్ర, నిజమే, బాగుందండి మీరు చెప్పింది. కల్పనాయాం, కల్పనలకు కోహేతు. ఎందుకంటే ఈ జీవుడు గారిని పుట్టించాల్సి వచ్చింది? తత్ర కల్పనాయాం కోహేతు. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ది ఇంపిటస్ ఫర్ ద జీవ టు బి ప్రొజెక్టెడ్ ఇది ఉచ్యతే, చెప్పబడుతుంది. యహ అసౌ స్వయం కల్పితో జీవ సర్వకల్పనాయాం అధికృత. యహ, ఎవడైతే ఉన్నాడో, అసౌ జీవ, ఈ జీవుడు, స్వయం కల్పిత జీవ,
వీడు నిజంగా కల్పితుడే, వీడు ఇది నిజంగా జీవుడేమీ లేడు, కల్పిత జీవుడు. వీడు సర్వకల్పనాయాం, వీడి నుంచి వచ్చేటటువంటి ఇతర కల్పనలన్నిటికీ అధికృత, అధికారి. సహా అతడు యథా విద్య, యాదృశీ విద్య, యాదృశీ విజ్ఞానం, అతనికి నాలెడ్జ్ ఎలా ఉంటుందో, అస్య ఇది యథా విద్య ఉత్పత్తి చెప్పారు. తథా విధా ఏవ స్మృతి, వాట్ ఎవర్ ఈస్ his knowledge, that will be his experience and that will be his memory. తథా విధా ఏవ స్మృతి, తస్య అతనికి ఇతి అని, తథా స్మృతి భవతి సహ ఇతి అని నేర్పిస్తున్నారు ఇక్కడ మనకి. జీవుడు స్వయం కల్పితమైనటువంటి జీవుడు, స్వయంగా కల్పించబడిన వాడే తప్ప నిజమైన వాడు కాడు. వీడి నుంచి వచ్చినటువంటి మిగతా అన్నిటికీ వీడే అధికారి. జీవుడే మిగతా జగత్తుని ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. వాడు ఎలా ఉండాలని కోరుకుంటే ఈశ్వరుడు అలా సృష్టిస్తున్నాడు. వీడు ఎలా ఉండాలని ఎలా కోరుకుంటాడు, వీడికి ఎలా వస్తుంది? వీడి దగ్గర వాసనలు ఉన్నాయి. ఈ వాసనలను బట్టి ఈశ్వరుడు గారు నాకేమో మంచి ఉద్యోగం కావాలి, డాక్టర్ అవ్వాలి, పెద్దింట్లో పుట్టాలి, బాగా చదువుకోవాలి అని కోరుకున్నాం. అరే నీ దగ్గర ఉన్నదా ఆ మాత్రం సంచిలో? ఉంది సార్, సరే నీకు అది ఇస్తాను. ఇంకో ఆయనేమో నాకు పలానా ఇంకోటి ఏదో అవ్వాలని కోరుకుంటాడు. సంచిలో ఉందా? ఉంది, తీసుకో. అంటే సర్వకల్పనాయాం అధికృత, సకల కల్పనలకు ఈ జీవుడే అధికారి. ఆయన ఏ విధముగా ఈ జీవుడు ప్రపంచాన్ని దర్శించి నేర్చుకుంటాడో అదే అతని యొక్క స్మృతి అవుతుంది. ఆ స్మృతియే తరువాతి కార్యానికి పునాది అవుతుంది. చూడండి, external world causes internal emotions. Internal emotions cause the next external world. నిత్య నిమిత్త నైమిత్తిక భావంలో ఉన్నాయి. బోత్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. దాని పేరే సంసారము. వన్ బిగెట్స్ ఆర్ పెర్పెచ్యుయేట్స్ ది అదర్. ఇట్ ఈస్ సైక్లికల్. సమ్యక్ సరతి ఇది సంసార. ఈ విధముగా ఒకటి నిమిత్తము నైమిత్తికమయ్యి ఆ కార్యము వలన మళ్ళీ నిమిత్తం ఏర్పడుతూ తిరుగుతూ ఉంటే సమ్యక్ బాగుగా సరతి ఇది తిరుగుతూ ఉన్న సంసారం అన్నాము. తత్ర కల్పనాయాం, ఈ విధములైన కల్పనలకు హేతు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పెర్పెచువల్ ప్రొజెక్షన్, ఫర్ దిస్ పెర్పెచువల్ కంటిన్యూస్ ప్రొజెక్షన్? కహ హేతు, ఏమిటి కారణము? వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఆర్ ద కాజల్ ఫ్యాక్టర్? ఇది ఉచ్యతే. ఎక్కడ చెప్పారు? కారికలో 4వ భాగం. కారికలు 2 పాదాలను 4 ముక్కలుగా విభజిస్తే 4వ భాగమైన యథా విద్య తథా స్మృతి అనేది దీనికి ఆన్సర్. ఏమిటి కారణము? యథా విద్య తథా స్మృతి. కారికలు 4వ భాగం. ఈ బోధన యొక్క విచారణ చాలా డీటెయిల్డ్గా చేస్తున్నారు. యహ అసౌ స్వయం కల్పితో జీవ. వీడెవడు? వీడు కల్పనయే. వీడు స్వయంగా వాడు కల్పిత జీవుడు, స్వయం కల్పిత. స్వయంగా వీడేం ఒరిజినల్గా న్యాచురల్గా ఉన్నటువంటి పరబ్రహ్మం గాడుగా. ఎప్పుడైతే ఉపాధితో ఉన్నాడో కల్పిత జీవుడే కదా. యహ అసౌ స్వయం కల్పిత జీవ. యహ ఎవడైతే, అసౌ అదిగో ఆ స్వయం కల్పిత, నిజానికి ఆ జీవుడు కల్పితమే. ఎవరి చేత కల్పితము? స్వపాధిక ప్రత్యేగాత్మ చేత, ఈశ్వరుని చేత. ఇంకా చెప్పాలంటే 3వ పాదము చేత. 4వ పాదము తురీయము ప్రొజెక్ట్ చేయదు. క్లియర్గా తెలుసుకోవాలి. ప్రొజెక్ట్ చేసేది ఏమిటి? ఈశ్వరుడు, స్వపాధిక ప్రత్యేగాత్మ. 3వ పాదం, 4వ పాదం సాక్షి మాత్రమే. ప్రొజెక్ట్ చేయదు, అనుభవించదు. నా బుధ్యతే నా వికల్పయతి. మాయతో ఉపాధితో కలిసిన 3వ పాదం సర్వకల్పనాయాం అధికృత. ఈ కల్పిత జీవుడే ఇకబోయే వాడికి రాబోయే వ్యష్టి కల్పనలకన్నిటికీ అధికారి. ఈశ్వర ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జీవాస్ వరల్డ్. ఈశ్వర ఈజ్ రెస్పాన్సిబుల్ for the projection of the jiva. Once the jiva is projected based on his vasanas, he projects the world which is suitable to his sanchita karma.
ఈశ్వర ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జీవాస్ వరల్డ్. జీవుడే తన ప్రపంచాన్ని మరి అప్పుడు ఈశ్వరుడు ఎందుకంటే జీవుడే ప్రపంచాన్ని కల్పించు, ఈజ్ ద ఫెసిలిటేటర్. అంటే హీ హ్యాస్ టు ఫెసిలిటేట్ జరగాలి. టైలర్ దగ్గరికి వెళ్ళారు. టైలర్ గారికి ఏమోను మెషర్మెంట్స్ ఇచ్చారు, ఒక గొడ్డ ఇచ్చారు. ఆయన కుట్టబోయే దుస్తులు మీరు ఇచ్చినటువంటి బట్టని బట్టి మీ మెషర్మెంట్స్ని బట్టి ఉంటాయా, లేకపోతే వేరే బట్ట ఏదైనా కుట్టిస్తాడా, వేరే మెషర్మెంట్స్తో కుడతాడా? ఆ మెషర్మెంట్స్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. అంటే జీవుడుగా నేను చేసినటువంటి పురాకృత కర్మ వశమున ఒక సంచి డెవలప్ చేసుకుని ఈ సంచిలో ఉన్న కోడ్ ప్రకారంగా ఈశ్వరుడు గారిని అడిగాను, అయ్యా నేను జీవుడిని నన్ను కల్పించారు, ప్రొజెక్ట్ చేశారు, నాకు అనుభవాలు కావాలి అంటే నీ దగ్గర ఏదిరా సంచి చూపిదిగో సంచి, సరే ఆ సంచిలో ఉన్న దానికి తగినట్టు నేను నీకు ఫెసిలిటేట్ చేస్తానులే, అదే మీకు కుట్టిస్తానులేండి మీ మెషర్మెంట్స్ ప్రకారంగా మీ బట్టలు మీ దుస్తులుగా అన్నట్టుగా. ఈశ్వర ఈజ్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్, జస్ట్ లైక్ ద బ్యాంక్ మేనేజర్. when he opens the locker, he facilitates to use the locker, but he will not be able to access your locker. You have to access your locker. ఈశ్వర ఈజ్ ద ఫెసిలిటేటర్. దట్ ఈస్ వై ఈశ్వర కృప. అది లేనిదే మనంతా ఒక తాళం పెట్టి తీసిద్దామంటే లాకర్ ఒప్పుకోదు, బ్యాంక్ మేనేజర్ తాళం కూడా ఉండాలి. ఈశ్వర కృప అంటే ద ఫెసిలిటేటర్. ఈశ్వర ఇస్ రిక్వైర్డ్, బట్ జీవా ఈజ్ ద వన్ హూ ప్రొజెక్ట్స్ ద ఫ్యూచర్ ప్రపంచ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎలాగ వీడు సర్వకల్పనాయాం అధికృత, వీడి కల్పించుకునే మొత్తం జీవితానికి వీడే అధికారి. భగవాన్ క్రియేట్స్ ద వరల్డ్ ఫర్ జీవ, బట్ he customizes it for each jiva. How he customizes? Depending on what he has. Like a tailor, I have already told. భగవంతుడు మంచి చెడును కల్పించడు. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవంతుడు పాపపుణ్యములను కల్పించడు. అజ్ఞానం వలన అయ్యా ఈశ్వరుడు నాకు ఇలా చేశాడు, లేకపోతే ఈశ్వరుడు నన్ను ఇలాగా బాధించాడు, ఈ విధమైన ఇది ఇచ్చాను అనుకుంటాడు వీడు. అంతా వీడిదే. అలా అయితే పక్షపాత అయిపోతాడు. అంటే ఒకళ్ళకి మంచి ఇంకొకళ్ళకి చెడును కల్పించేటటువంటి దేవుడు భగవంతుడు, ఈశ్వరుడు. ఆయన నిజమైన భగవంతుడా? పక్షపాతం ఉన్నవాడైపోడు. అంచేత జీవుని కర్మలే జీవుని యొక్క ఇతర అనుభవాలను, లోకానుభవాలను కలిగిస్తుంది. చేసుకున్న వానికి చేసుకున్నంత. ఇవి ఎప్పటివి? పాతవి కొన్ని, ఎప్పటివి కొన్ని. సంచితము కొన్ని, ప్రారంధం ఇప్పుడు అవుతున్నవి కొన్ని, ఆగామి కొన్ని. బృహదారణ్యకంలో సప్తాన్న బ్రాహ్మణం ఎక్స్క్లూజివ్గా ఈ విషయాన్ని చెప్పడానికే ఉంది. సప్తాన్న బ్రాహ్మణంలో బోధన ఏంటంటే ఈశ్వరుడు ఫెసిలిటేటర్. ఈశ్వరుడు ఈజ్ లైక్ ద టైలర్ హూ స్టిచెస్ ద డ్రెస్, కస్టమైజెస్ ద డ్రెస్ ఫర్ యూ, బట్ ది రిక్వైర్మెంట్ ఈజ్ సబ్మిటెడ్ బై యూ, అండ్ దట్ ఈస్ వాట్ ఎవర్ యూ సబ్మిట్, దట్ ఓన్లీ యూ బి గెట్. చేసుకున్నవానికి చేసుకున్నంత. యత్ సప్తాన్నాన్ని మెథయా తపస జనయత్పిత అని ఉంటుంది అక్కడ. సర్వకల్పనాయాం అధికృత. జీవా ఈజ్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్ ఫర్ ఆల్ హీస్ మేజర్. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈశ్వర? జీవ కెన్ హిమ్సెల్ఫ్ ఓపెన్ ద లాకర్? నో, హీ కెనాట్. Paramatma's key also is required to open it. He is the facilitator. Jiva's contribution is main, but Paramatma's facilitation is Swarakrupa essential. జీవుని జ్ఞానము, అనుభవము ఈ కల్పనలకు ఆధారము. జ్ఞానం అంటే విద్య, విద్య అనుభవం అంటే స్మృతి. విద్య అక్కర్లేదు, విద్య, అనుభవ, స్మృతి, కల్పన. ఇది ఆర్డర్. విద్య వాడి యొక్క నాలెడ్జ్ అబౌట్ వాట్ హీ వాంట్స్, అండ్ దెన్ అనుభవ, ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అనుభవాన్ని పొందుతాడు. ఆ అనుభవం వలన స్మృతి, జ్ఞాపకం వస్తుంది. ఆ స్మరణ వలన, ఆ స్మృతి వలన మళ్ళీ కల్పన, కొత్త వాటిని కల్పించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూద్దాం. పసందైన భోజనం వండుకున్నాను, వండుకుని ఊరుకుంటానా? తిన్నాను. మళ్ళీ కర్తగా ఎలా చేయాలో తెలిసింది, విద్య వచ్చింది, ఆ అనుభవం వచ్చింది, బాగుందని, అది జ్ఞాపకంలో ఉంది, స్మృతిలో ఉంది. ఆ స్మృతిలో ఉన్నది మళ్ళీ క్రియ, మళ్ళీ రేపు తయారు చేసుకుంటాను, బాగుందని అనుభవిస్తాను మళ్ళీని. అంటే పసందైన భోజనం వండుకున్నాను, కర్త, తిన్నాను, కర్త, బాగుందని అనుకున్నాను, భోక్త, జ్ఞానం వచ్చింది,
తెలిసింది, స్మృతి జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకం ప్రకారం మళ్ళీ అదే పాలలో ఇవాళ ఉప్పు ఎక్కువైపోయిందంటే రేపు ఇంత ఉప్పు వేస్తే నన్ను చాలా ఉప్పుగా అయిపోయింది, చేత అన్నాడు ఉప్పు తగ్గించుకున్నాను, మళ్ళీ ఈ జ్ఞాపకాన్ని ఉపయోగించుకుని వచ్చే క్రియను మార్పు చేసుకున్నాను. ఈ విధంగా విద్య, నాలెడ్జ్ అబౌట్ ఏ క్రియా, అనుభవ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ క్రియా, స్మృతి ద మెమరీ, అండ్ దెన్ కల్పన, నెక్స్ట్ క్రియ. కర్త, విద్య, అనుభవము అంటే భోక్త, స్మృతి కర్త, భోక్త, స్మృతి, వాసన, కర్త. సైక్లికల్ ఇది. అంటే కర్త అయిన అవడం వలన వాటికి జ్ఞానం వచ్చింది ఎలా చేయాలి అని. ఆ విద్య, ఆ జ్ఞానం వలన అనుభవం, భోక్తృత్వం వచ్చింది. ఆ భోక్తృత్వం వలన జ్ఞాపకం ఏర్పడింది, స్మృతి. ఆ స్మృతి వలన మళ్ళా కర్తృత్వం, అంటే ఒకదానికొకటి ఇంటర్డిపెండెంట్. ఇందాక కర్త వలన భోక్త అయ్యాడు, ఇప్పుడు భోక్త వలన స్మృతి ద్వారా మళ్ళీ కర్త అయ్యాడు, ఆ కర్త మళ్ళీ భోక్త అయ్యాడు, మళ్ళీ స్మృతి అయింది. ఇలాగా రిపీటెడ్గా అవుతూ ఉంటే ఇవి కోడెడ్ ఫామ్గా వాసనా రూపంగా ఉంటాయి. అప్పుడు ఆ వాసనల వలన ఫ్యూచర్ కర్త అవుతాడు. గ్రామర్ చెప్తున్నారు. యథా విద్య అనే దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు. వ్యుత్పత్తి కాదు, వ్యుత్పత్తి. యాదృశీ విద్యా విజ్ఞానం అస్య ఇది యథా విద్య. యాదృశీ విద్య, ఏ విధమైనటువంటి విజ్ఞానం ఉంటుందో, అస్య అతనికి, అంటే ఏ విధమైన నాలెడ్జ్ వరల్డ్ గురించి అనుభవం ద్వారా తెలుసుకుంటాడో ఆ అనుభవాల నుంచి మళ్ళీ యథా విద్య. ఓకే. యథా విద్య అంటే యాదృశీ విద్యా విజ్ఞానం అస్య ఇతి యథా విద్య. Depending on the experience, the memory is created, on it the vidya, so it will be the action. Whatever may be the type of experience the person had, that is called yatha vidya. Memory cannot be different from the experience. నేను కాశీకి వెళ్ళాను, కాశీకి వెళ్తే కాశీ ఎక్స్పీరియన్స్ వచ్చింది, రామేశ్వరం ఎక్స్పీరియన్స్ రాలేదు. నేను ఏ విధముగా నేను తెలుసుకుంటాను? యథా విద్య తథా స్మృతి, యథా విద్య తథా స్మృతి. స్మృతి అంటే అనుభవజన్య వాసనా జ్ఞానము, వాసనాజన్య స్మృతి. యథా విద్య తథా విధ ఏవ స్మృతి. విద్య స్మృతి అని రెండు పుల్లింగ పదాలు వాడారు. అంటే జీవుడు అనేటటువంటి పురుషుడు అనేదాన్ని సూచించడానికి విద్య స్మృతి జీవ. జీవుని యొక్క విద్య ఎటువంటిదో వాడి జ్ఞాపకం అటువంటిది, జ్ఞాపకం ఎటువంటిదో వాడి యొక్క నెక్స్ట్ యాక్షన్ కల్పన అటువంటిది. తస్య ఇది తథా స్మృతి. దృష్టాంతం: అన్నం వండుకున్నాడు, తిన్నాడు, ఆకలి తీరింది, వండుకోవడం తెలిసింది. ఆకలి తీరాలంటే అన్నం తినాలని తెలిసింది, నాలెడ్జ్ వచ్చింది. అన్నం వండుకొని అన్నం తింటే ఆకలి తీరుతుందని అనుభవం అయింది. అనుభవం అయినటువంటి అన్నాన్ని మళ్ళీ వండుకోవడం అనే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనసులో అనుభవంలా ఉంది, జ్ఞాపకం ఉంది, మళ్ళీ వండుకున్నాడు. లేకపోతే అనుభవం ప్రకారం ఆ వంటని కొంచెం మార్చుకున్నాడు, వండుకున్నాడు. ఇదే ఇక్కడ చెప్తుంది. దీనినే ఆచార్యులు హేతు ఫల సంబంధ. హేతు కారణం ఏమిటి? జ్ఞానము. ఫల అనుభవం, భోక్తృత్వం. దాని తరువాత సంబంధం అంటే మళ్ళీ హేతుఫల సైకిల్ అవడం. ఫలము వలన అనుభవము హేతువు. భోజనం చేస్తే ఆకలి తీరింది, ఆ ఫల అనుభవానికి హేతువేమిటి? భోజనం చేయడం. ఓహో, నేను అన్నం వండుకొని భోజనం చేస్తే ఆకలి తీరింది కదా, ఈరోజు కూడా అలా చేస్తాను. ప్రతి కార్యము కూడా ప్రొడ్యూసెస్ అన్ అనుభవ వితిన్. The karya is done outside and the anubhava is inside. This anubhava propels you to the next action. కనుక మళ్ళీ ఆకలి వేస్తే భోజనం చేయాలి. హేతుఫల సంబంధ, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్. హేతు కాజ్, ఎఫెక్ట్ ఫల, సంబంధ ఇస్ ద రిలేషన్. అంటే విద్య, నాలెడ్జి, ఆ నాలెడ్జిని ఉపయోగించి క్రియ, ఆ క్రియ కారకాలు ఉపయోగించుకుంటాడు. కారకములు అంటే రకరకములైన పని ఇన్స్ట్రుమెంట్స్. ఈ కారకాలను ఉపయోగించి క్రియ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు, భోక్త అవుతాడు. ఆ అనుభవము మనసులో స్మృతిని ఏర్పరుస్తుంది. ఆ స్మృతి ఏర్పడినటువంటి స్మృతి మళ్ళీ వీడు ఈ పనిని చేయడానికి వాడికి కావలసినటువంటి నోహో ఇస్తుంది చెప్తున్నారు. అతో హేతుఫల విజ్ఞానాత్ ఫల విజ్ఞానం
తతో హేతుఫల స్మృతి తతః తద్విజ్ఞానం తదర్థక్రియాకారక తత్ఫలభేద విజ్ఞానాని తేభ్య తత్స్మృతి తత్స్మృతే చ పునః తద్విజ్ఞానాని ఇత్యేవం బాహ్యానాధ్యాత్మికాంచ ఇతరేతర నిమిత్త నైమిత్తిక భావేన అనేకథా కల్పయతే. కాంప్లెక్స్ సెంటెన్స్ చూద్దాం. విద్య, నాలెడ్జి కారణం, దీని వలన ఫలం వస్తుందనే జ్ఞానం. ఈ జ్ఞానం వలన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి, కర్మ ఫల సంబంధముకి నువ్వు కారణం అవ్వద్దు. కర్మ ఫలము సంబంధము అంటే హేతు ఫల సంబంధం. కర్మ అంటే హేతు, ఈ హేతు వలన ఫలము. దీనికి దీంట్లో నువ్వు ఎంటాంగిల్ అవ్వద్దు అంటూ కర్మయోగం తాలూకా సారాంశం. ఓకే. అతో హేతు కల్పన విజ్ఞానాత్, అందువలన హేతు ఫల కల్పన విజ్ఞానము వలన, హేతు వలన ఫలము. హేతు అంటే నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ వల్ల కారకాలను ఉపయోగించుకుంటాడు, కర్మ చేస్తాడు, ఆ హేతు వలన ఫలం వస్తుంది. ఆ ఫలము కల్పించబడినటువంటి ఫలము వలన విజ్ఞానం వస్తుంది, అనుభవం వస్తుంది, భోక్తృత్వం వస్తుంది, దాన్ని స్మృతి అవుతుంది, దానివలన స్మృతి భవతి. అతో హేతు కల్పనా విజ్ఞానాత్ ఫల విజ్ఞానం, హేతు కల్పనా విజ్ఞానము వలన ఫల విజ్ఞానం వస్తుంది. నేను ఈ విధముగా చేస్తే ఈ భోక్తృత్వం వస్తుంది అనే ఫల విజ్ఞానం వస్తుంది. తతః, దాని వలన హేతు ఫల స్మృతి, ఈ కారణం వలన ఈ ఫలం వస్తుంది అనేటటువంటి స్మృతి కలుగుతుంది. తతః, ఆ స్మృతి వలన తద్విజ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మళ్ళీ తదర్థ, దానికి సంబంధించిన క్రియ కారక తత్ఫల భేద విజ్ఞానాన్ని, తదర్థ దానికి సంబంధించిన క్రియలు, యాక్షన్స్, కారకములు అంటే కారకాలు 5 రకాలు మనం చెప్పుకుంటాం. కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, ఉపాదాన కారకం, సంప్రదానము అపాదాన కారకం. తరువాత షష్ఠీకి ఉండదు, సప్తమి అంటే లొకేటివ్ అధికరణ కారకం. ఈ కారకాలు రకరకములైనటువంటి అసోసియేటెడ్ యాక్సెసరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి క్రియలు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వండాలి అనుకోండి, వండాలనేటటువంటి నాలెడ్జ్ ఉంది, కానీ కారకాలు ఉండాలి. కర్మకారకం ఉండాలి, వంట పొయ్యి ఉండాలి, స్టవ్ ఉండాలి, బియ్యం ఉండాలి, వండే ప్రక్రియ తెలియాలి, గ్యాస్ ఉండాలి అందులోని. ఇలాంటివన్నీ కారకాలు. ఈ కారకాలన్నింటినీ కలుపుకొని పని చేస్తాడు. పని చేస్తే ఫలం వస్తుంది, వంట అవుతుంది. వంట అవుతే అది అనుభవం అవుతుంది. తత్ఫలభేద విజ్ఞానాన్ని, దానికి సంబంధించిన క్రియలు, కారకాలు ఇవన్నీ. ఫలములు, వాటిలోని భేదములు అంటే వ్యత్యాసాలు. ఆ విజ్ఞానము, ఆ విజ్ఞానం ఏంటవుతుంది? తేభ్య, ఆ విజ్ఞానము వలన తత్ స్మృతి, ఆ విజ్ఞానము మనసులో నిలిచి ఉంటుంది. తత్స్మృతే, ఆ జ్ఞాపకం వలన చ మరియు పునః తరువాత ఇంకొకసారి తద్విజ్ఞానాన్ని, ఆ స్మృతి వలన మళ్ళీ ఆ విజ్ఞానము క్రియాకారక ఫలభేద రూపముగా మళ్ళీ పరిణమిస్తుంది. దీని వలన పెర్పెచువల్గా కర్త భోక్త సంసారి అయ్యాడు. కర్త అవడం వల్ల భోక్త అయ్యాడు, భోక్త అవడం వల్ల మళ్ళీ జ్ఞాపకం ఉంది, అనుభవం వచ్చింది, అనుభవం జ్ఞాపకం పెట్టుకున్నాడు, జ్ఞాపకాన్ని బట్టి మళ్ళీ కర్తృత్వం వచ్చింది. కర్త భోక్త స్మృతి సంసారి అయ్యాడు. ఈ సైకిల్ని కట్ చెయ్యి. మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నిన్నటి క్రియలు, నేటి అనుభవము మనసులో స్మృతి. ఈ స్మృతి నేటి క్రియలు మళ్ళీ అనుభవం, అనుభవం నుంచి మళ్ళీ స్మృతి నుంచి రేపటి క్రియలు, నిన్నటి జన్మక్రియలు, ఈ జన్మ అనుభవము, ఈ జన్మ అనుభవం వలన ఈ జన్మలో క్రియల వలన అనుభవాలు, ఈ అనుభవాలు వాసనలు, స్మృతి, రేపటి జన్మలో క్రియలు. ఇట్ కెన్ బి 1 day, ఇట్ కెన్ బి 1 decade, ఇట్ కెన్ బి 1 జన్మ ఆల్సో. ఇత్యేవం, ఈ విధముగా బాహ్యాన్, బయట ఉన్నటువంటి కర్మలు, ఆధ్యాత్మికాన్, లోపల ఉన్నటువంటి అనుభవాలు, ఇతరేతర నిమిత్త నైమిత్తిక భావేన,
ఒకదానికొకటి అన్యోన్యంగా కార్యకారణ సంబంధంతో అనేకథా చెప్పడానికి వీలు లేనన్ని విధములుగా కల్పయతే కల్పించబడును. ఎవడు కల్పిస్తున్నాడు? ఈ జీవుడే కల్పించుకుంటున్నాడు ప్రపంచాన్ని. జీవ సృష్టి అందుకని అన్ని ప్రపంచమంతా జీవుడే కల్పించుకుంటున్నాడు. ఈశ్వరుడు ఎవరు? ఈజ్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్. Jiva is projected by the Sopadhika Atma. Once the Jiva is projected, Hetu, Kalpana, Vijnanat, Phala Vijnanam, Hetu Phala Smriti, Tad Vijnanam, Tadartha, Kriya, Karaka, Tat, Phala, Vedha, Vijnanani, Ityevam Bahyan, Adhyatmikan, Itaretar Nimitta Naimityaka Bhavena, Anekatha Kalpayate. చిన్న అవతారిక దీంతో అయిపో తత్ర సరేనండి, బాగుంది. జీవుడునేమో ఆ, సోపాధిక చైతన్యం లేక ఈశ్వరుడు కల్పించాడు. అర్థమైంది. కల్పించిన జీవుని తాలూకా కర్మల వలన ఏర్పడిన స్మృతులు వాసనల వలన సంచి ప్రకారంగా వీడి దగ్గర ఉన్న సంచి ప్రకారంగా వీడికి కావలసిన జగత్తును భగవంతుడు ఫెసిలిటేట్ చేశాడు. కాంట్రిబ్యూటర్ వీడే, ఫెసిలిటేటర్ ఆయన. ఈ జీవకల్పన, ఈ జీవతత్ర అందువలన ఇటువంటి సిచ్యువేషన్లో జీవకల్పన, జీవుని కల్పించుట సర్వకల్పన మూలం. ఆయన జీవుని నుంచి వచ్చిన సకల కల్పనలకు మూలమని ఇతి అని ఉక్తం చెప్పబడినది. అన్నీ నాకు బాగా అర్థమైపోయి. ఏం ప్రాబ్లం? సా జీవకల్పన కిం నిమిత్త. ఊరికే హాయిగా ఉండొచ్చుగా. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మము ఆయన గారు పోయి మాయతో కలవడం ఎందుకు? సోపాధిక ఆత్మ అవడం ఎందుకు? ఆ సోపాధిక ఆత్మ జీవుడు గారిని ప్రొజెక్ట్ చేయడం ఎందుకు? కిం నిమిత్త? ఫర్ వాట్ పర్పస్ ఈజ్ ప్లేయింగ్ ఆల్ దిస్? What purpose is Ishvara is projecting the Jiva? Once the Jiva is projected, the Jagat is projected by the Jiva, according to the Jiva. Tadarthyena. For the sake of Jiva, the Jagat is coming. But then, why in the first place, the Sopadhika, Nirupadhika Atma should become Sopadhika Atma? Why the Maya? Why that Sopadhika Atma should create a Jiva? Once he creates a Jiva, why the Jiva should create all this confusion? ఇది ఈ విషయాన్ని దృష్టాంతేన ఒక మంచి దృష్టాంతంతో ప్రతిపాదయతి ప్రతిపాదించబడుతున్నది. ఎక్కడా? 17వ కారికలు. అయితే ఇతరేతర నిమిత్త నైమిత్తిక భావేన ఒకదానికి ఒకటి కార్యకారణ సంబంధంతో అనేకథ మ్యానిఫోల్డ్ వేస్ కల్పయతే కల్పించబడుచున్నది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది అబౌవ్ పెర్పెచువల్ సిచ్యువేషన్? దీంట్లో ఉన్నటువంటి లొసుగు కష్టమేమిటి? దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? పెర్పెచువల్గా ఇలా సంసార చక్రంలో కర్త భోక్త, క్రియ కారకం, ఫలము, మళ్ళీ స్మృతి, అనుభవము, స్మృతి, మళ్ళీ క్రియ, ఈ సైకిల్ ఇలా తిరుగుతూ ఉండడంలో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అండ్ వాట్ విడ్ బి ద సొల్యూషన్? పోర్ట్ పరమార్థానంద గారు శరణ్యం. పోర్ట్ ఎక్స్పాన్షన్ ఈజ్ ద ప్రాబ్లం. పోర్ట్ పెరిగిపోతుంది. ఏమిటండి పోర్టు? పొసెషన్స్. అంటే ఒక్కసారి జీవుడుగాడు కానీ వాడికి ఉన్నటువంటి వీటిని జీవుడు ఎందుకు పుట్టాడు? వాడు ప్రారంధ కర్మను అనుభవించడానికి. వాడు సంచిలో ఏదో దాన్ని అనుభవించడానికి జీవుడు వచ్చాడు కదా, కల్పించబడ్డాడు. కల్పించిన వాడు అనుభవించాలంటే వాడికి చెప్పాను కదా, రోటీ, కపడా, మకాన్, బిజిలీ, బ్యాండ్విడ్త్, రోడ్డు, ఎయిర్పోర్టు, హాస్పిటల్, ఇంకోటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అధ్యయన భారతి, ఎన్నో కావాలి వాడికి. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోప. ఒక యతిగారు ఉన్నారు. ఆయన ఒకే ఒక కౌపీన 2 ఉండేవి. ఒకటి కట్టుకునేవాడు, ఒకటి ఆరవేసుకునేవాడు, బుత్తిగా ఆరవేసుకునేవాడు. ఓ రోజు ఎలకొచ్చి ఆ కౌపీనాన్ని కాస్త కన్నం పెట్టేసింది. అయ్యో కౌపీనం కన్నం అయిపోయింది కదా, ఎలకలు ఉంటే కౌపీనం ఇంకొకటి కొన్నా కూడా మళ్ళీ అదే అవుతుందని చెప్పి ఎలకని చంపడానికని, ఎలకల్ని పట్టడానికి ఒక పిల్లిని పెంచాడు. ఆ పిల్లిని పెంచినప్పుడు ఆ పిల్లికి పాలు కావాల్సి వచ్చింది. ఒక ఆవును పెంచాడు. ఆవును పెంచాడు కదా, ఆవును సంరక్షించడానికి ఒక ఆవుల కాపరిని పెట్టాడు. ఆవుల కాపరికి అన్నం పెట్టడానికేమో ఒక అమ్మని పెట్టాడు. ఆ అమ్మ కొన్నాళ్ళు ఇంత పనిచేయగా ఇంత చాలా క్లోజ్గా ఉండి చక్కగా ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు.
అంటే ఒక కౌపీనాన్ని రక్షించుకోవడానికి ఎంత పటాటోపం ఏర్పడింది. ఆల్ దిస్ పారాఫెర్నేలియా ఆఫ్ జీవ, బికాస్ బేసికలీ హీ వాంట్స్ టు బికమ్ ఎ భోక్త. He wants to be a karta. He wants to do an action and beget a fruit and use that anubhava, do another action. That is the problem. That is the port. That is the positions. అలా పొజిషన్స్ ఎక్స్పాండ్ అయిపోతూనే ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి, చిన్నప్పుడు మీ దగ్గర ఉన్న పొజిషన్స్ ఏమిటి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పొజిషన్స్ ఏమిటి, ఎక్కువ అవుతున్నాయా తగ్గాయా? ఎవరికి వారు ప్రశ్నించుకుంటే తల మునకలుగా ఎక్కువైపోయాయని తెలుస్తుంది. ఏది పారేయాలో కూడా తెలియటం లేదు. ఆబ్లిగేటరీ డ్యూటీస్, ఓ అంటే ఆబ్లిగేటరీ, పి పొజిషన్స్, ఓ ఆబ్లిగేటరీ డ్యూటీస్. దీనివల్ల ఏంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాగుండదు, వాళ్ళు మా ఇంటికి పెళ్ళికి వచ్చారు, వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే బాగుండదు, వాళ్ళు 200 ఇచ్చారు. తప్పవనిపించే కార్యక్రమాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. యు ఆర్ అబ్లైజ్డ్ టు డూ సర్టన్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్ విల్ఫుల్లీ ఫ్రమ్ ద మైండ్. దిస్ ఇస్ కాల్డ్ ఆబ్లిగేషన్. దెన్ రిలేషన్షిప్. ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి, వాటిని నడపడానికి మనుషులు కావాలి, ఇంట్లో నీళ్లు రావడం లేదు, ప్లంబర్ గారు కావాలి, లైట్ వెలగటం లేదు, ఎలక్ట్రీషియన్ కావాలి, ఏసీ లేనిదే చెన్నైలో ఉండలేను, ఏసీ వాడు కావాలి, రోడ్లు బాగా వేయలేదు, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ట్యాక్సీ కావాలి, ప్లేన్ ఎక్కాలి, హైదరాబాద్ వెళ్ళాలి, అజన్బాద్ కాన్ఫరెన్స్కి రావాలి, ఎన్నో రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ వల్ల కాంటాక్ట్ లిస్ట్ చూసుకోండి మీ ఫోన్లో, 2000 ఎన్నో వాడు ఇస్తాడు అప్పర్ లిమిట్. 2000లో 1600 కాంటాక్ట్లు వీళ్ళే ఉంటారు. ప్లంబర్ గారు, ఎలక్ట్రీషియన్ గారు, కార్పెంటర్ గారు, ఏసీ మెకానిక్, పంచాయత్ ఆఫీస్ వాడు, మరొకడు అధ్యయన్ భారతి వారు, ఎవరో ఉంటారు ఆ కాంటాక్ట్లన్నీ. దీనివల్ల మోక్షం రాదు సరే, కార్పెంటర్ కూడా అసలు రాడు. ఎవడైనా వస్తాడు కానీ కార్పెంటర్ రాడు. ఇలాంటి టు డూ లిస్టు, కాంటాక్ట్ లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్. దానివల్ల ఏంటవుతుంది, రిలేషన్షిప్ ఎక్కువ అయిన కొద్దీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతాయి, వ్యవహారాలు వస్తాయి, బేరాలు వస్తాయి, ఆ బేరాల్లో కుదరకపోతే మనస్తాపాలు వస్తాయి, కొన్న వస్తువులు చెడిపోతాయి, చెడిపోయిన దుఃఖాలు వస్తాయి, మళ్ళీ వాడు ఇలాంటిది ఎందుకు ఇచ్చామన్న షాప్ వాడితో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎన్నో ట్రాన్సాక్షన్స్. పోర్ట్ ఎక్స్పాన్షన్ విల్ హ్యాపెన్ అనేకధా కల్పయతే. ఈ విధంగా పర్పెచువల్ సిచ్యువేషన్లో సంసారిగా ఉండడం వలన వాడి పొజిషన్స్, ఆబ్లిగేటరీ డ్యూటీస్, రిలేషన్షిప్స్, ట్రాన్సాక్షన్స్ నిరంతరం జోమెట్రికల్ ప్రపోర్షన్లో పెరిగిపోతూ ఉన్నాయి. వ్యష్టి స్థాయిలో పోర్ట్, మరి సమిష్టి స్థాయిలోనూ ఆయన చతుర్దశ భువనాలను క్రియేట్ చేయాల్సి వచ్చింది ఈశ్వరుడు గారు. ఎందుకు? రకరకాల పాపాలు చేశారు, వాళ్ళకి అధోలోకాలు కావాలి, రకరకాల పుణ్యాలు చేశారు, వాళ్ళకి రకరకాల ఊర్ధ్వలోకాలు కావాలి. ఒక్కొక్క ఊర్ధ్వలోకంలో మళ్ళీ చాలా లెవెల్స్ ఉంటాయి. ఒక స్వర్గం అంటే ఒక లెవెల్ కాదు. ఇవన్నీ ఆయన పుట్టించాలి. ఎంతమంది పుట్టారు, వీళ్ళందరికీ ఫుడ్ కావాలి, అంటే వీడికి ఆహారం కావాలంటే వీడికి చెట్లు పెరగాలి, చెట్లు పెరగాలంటే వాటికి మళ్ళీ వేరే ఇంకొక ఫుడ్ చైన్ ఉంటుంది. ఈ ఫుడ్ చైన్లో చిన్న చిన్న జీవులు, చిన్న చేపను మింగే పెద్ద చేప, పెద్ద చేపను మింగే ఇంకా పెద్ద చేప, తర్వాత జంతువుల నుంచి మళ్ళా ఇంకోటి, అలా ఫుడ్ చైన్ ఉంటుంది. వాటర్ షార్టేజ్, ఎలక్ట్రిసిటీ షార్టేజ్, ఇవన్నీ అడ్రస్ చేయాలి ఆయన గారు. ఎవరు అడ్రస్ చేస్తారు? ఈశ్వరుడే అడ్రస్ చేస్తున్నాడు అవన్నీ. పాపం సమష్టి స్థాయిలో ఎన్ని బాధలు ఆయనకి. చేత ఈశ్వరుడి పోస్టు ఇస్తానంటే దానికన్నా కఠినమైనది మరొకటి ఉండదు. ఒక ఇంటిలో ఉన్న 3 4 నడపడమే మనం నడపలేకపోతున్నాము. ఇంత సమష్టి ప్రపంచాన్ని నడిపే ఈశ్వరునకు ఎన్ని బాధలో పాపం. అంచేత ఆ పోర్ట్ ఆయనకు కూడా పెరిగిపోతుంది. ఇత్యేవం బాహ్యాన్ ఆధ్యాత్మికాంచ, సమష్టి వ్యష్టి స్థాయిలలో అనేక కల్పనలు, ఇటు ఈశ్వరునిగాను అటు జీవునిగాను, ఇతరేతర నిమిత్త నైమిత్తిక భావేన, ఇతరేతర ఒకదానితో ఒకటి ఇంటర్డిపెండెంట్, ఒకటి నిమిత్తమవుతే దాని నుంచి ఒక నైమిత్తికము, కారణము కార్యము, ఆ కార్యం నుంచి మళ్ళా అది కారణం ఏర్పడటం, అనేకథా కల్పయతే తత్ర. అందువలన జీవకల్పన సర్వకల్పనామూలం ఇది ఉక్తం. కనుక జీవకల్పన సర్వకల్పనలకు, జగత్ సృష్టికి ఈ జీవ సృష్టియే మూలమని అర్థం. సాయేవ జీవకల్పన కిం నిమిత్త. జీవకల్పన స్త్రీలింగం, అందుకే సా అన్నారు.
నిమిత్త అన్నారు. ఈ జీవకల్పన ఎందుకు? ఈశ్వరుడు గారికి కన్ఫ్యూషన్ ఎందుకు? జీవుడు గారిని ప్రొజెక్ట్ చేయడం ఎందుకు? ఈ ప్రొజెక్ట్ చేసిన వాడి చేత రకరకాలైనటువంటి క్రియ, కారక, ఫల, భేద, స్మృతి, అనుభవ మళ్ళీ క్రియలను ఎందుకు కల్పించడం? ఈ ఈ సైకిల్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్, సంసారంలో పడవేయుట ఎందుకు? ఈ ఈ పోర్ట్ని ఎందుకు ఆయన ఇంక్రీజ్ చేసుకున్నాడు? ఆయనకు ఈ వీడికి కూడా ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాడు? జీవుని కల్పించడానికి బలమైన కారణము ఏమిటి? కిం నిమిత్త ఏవ సాచీవ కల్పన. దీనికి ఆన్సరు వచ్చే క్లాసులో 17వ కారికలో గౌడపాదులు, శంకర భగవత్పాదులు, ఆనందగిరి గారు బోధిస్తారు. వాళ్ళకు అనేక పరిణామములు. ఈనాటితో ఈ అధ్యయనం ముగించుకుందాం. సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.